హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. నా చేతిలో చూసారా ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయో. ఇవన్నీ నేను ఎందుకు వాడాల్సి వస్తుందంటే, మా మ్యారేజ్ అయ్యి ఫస్ట్ ఒక 3 years అయిందనమాట. ఫస్ట్ 2 years వీ డోంట్ వాంట్ ఎనీ కిడ్స్ బికాస్ మేము మా ఫ్యామిలీకి అడ్జస్ట్ అవ్వడానికి ఇట్ వుడ్ టేక్ సమ్ టైమ్, రైట్? సో దెన్ వీ డిసైడెడ్ నాట్ టు హ్యావ్ కిడ్స్. తర్వాత 3rd yearలో మాకు కిడ్స్ కావాలనిపించింది. ఒక 4-5 months వీ ట్రైడ్, బట్ స్టిల్ నేను కన్సీవ్ అవ్వలేదు. దెన్ అప్పుడు నా మదర్ ఇన్ లా సజెస్ట్ చేసింది, యూ బెటర్ విజిట్ గైనిక్ అని. సో నేను అప్పుడు గైనిక్ విజిట్ చేస్తే ఒక ఫస్ట్ మంత్లో నార్మల్ అన్ని టెస్ట్, థైరాయిడ్, ఆల్ హార్మోనల్ టెస్ట్ మొత్తం చేశారు. దెన్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి గుడ్. దాని తర్వాత ఫాలిక్యులర్ స్టడీకి అండర్వెంట్ వెళ్ళమన్నారు. ఆ ఫాలిక్యులర్ స్టడీలో ఏం తేలిందంటే, నా ఎగ్స్ ఉన్నాయి కదా, మనకి 2 eggs ఉంటాయి కదా, ఆ 2 eggs నావి కావాల్సిన సైజులో లేవు. సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి, నా ఎగ్ సైజ్ ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో నేను పీరియడ్ వచ్చినప్పుడు ఆ మెడిసిన్ తీసుకోవాలి. సో నా ఎగ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లా ట్రై చేసామన్నమాట ఒక 2 months. అప్పుడు స్టిల్ మేము ఇంకా కన్సీవ్ అవ్వలేదు. ఇంకా 3rd monthలో కూడా సేమ్ సైకిల్ రిపీట్ చేసి సేమ్ టెస్ట్ చేసేస్తే ఏం తేలిందంటే, నాకు ఎండోమెట్రియల్ పాలిప్ ఉంది. సో ఎండోమెట్రియల్ పాలిప్ ఉండడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ నాకు హెవీ బ్లీడింగ్ ఉంటుంది, ఇంకా సూపర్ పెయిన్ ఉంటుంది. ఇంకా అది బేసికల్గా స్పర్మ్ ఎంటర్ అయ్యే ప్యాసేజ్ని బ్లాక్ చేస్తుంది. సో నెవర్ స్పర్మ్ ఎగ్ని మీట్ అవ్వలేదు. సో మేము అప్పుడు డాక్టర్ చెప్పారు, కొన్నిసార్లు పీరియడ్స్తోనే వెళ్ళిపోతుంది అని. సో ఒక 2 months అబ్జర్వ్ చేసాం, అదేం నాకు వెళ్ళలేదు. ఇంకా ఇట్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ఇన్ సైజ్. సో 3rd monthలో తను చెప్పింది, నీకు పాలిపెక్టమీ డిఎన్సీ చేసేస్తానని. సో మేము ఓకే అన్నాము. సో ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ ఆల్ టెస్ట్ రిపీట్స్. సో ఆల్ టెస్ట్ అన్నీ నార్మల్ అయిన తర్వాత దెన్ డాక్టర్ సెడ్ వీఆర్ గుడ్ టు గో అని. సో పాలిపెక్టమీ డిఎన్సీ అది చిన్న 30 minutes ప్రొసీజరే కానండి, ఆ ప్రిపరేషన్, అనస్థీషియా అవన్నీ చూస్తే నరకం ఉంటుంది. సో ఆ పాలిపెక్టమీ చేసేటప్పుడే ఇంకో విషయం నాకు ఏం తెలిసిందంటే, నా యూటరైన్ ఇమ్మొబైల్ ఉంది. యూజువల్లీ మన యూటిరస్ కొంచెం మొబైల్ ఉండాలన్నమాట. నాది అసలు యూటిరస్ మొబైల్ లేదు. సో మళ్ళీ దానికోసం ఇంజెక్షన్. ఇంకా దాంతోపాటు మన పాలిప్ రిమూవ్ చేస్తారు కదా, అది బయోప్సీకి సెండ్ చేశారు. ఎందుకంటే అది ఆ పాలిప్ ఏ రీజన్ వల్ల వచ్చిందో ఫైండ్ అవుట్ చేయడానికి. ఇంకా దాంతోపాటు ఎక్స్ట్రా అన్ని విటమిన్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, యాంటాసిడ్స్ అన్నీ నాకు అనిపించింది, ఒక్క బిడ్డ కోసం ఇంత కష్టమా అని. అంటే ఇనిషియల్లీ ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఫైన్. ఇన్ని మెడిసిన్స్ యూజ్ చేసి ఐఎమ్ లైక్ డే బై డే గోయింగ్ ఇన్ టు డిప్రెషన్. మీరు ఎవరైనా కిడ్స్ కన్సీవ్ చేయడానికి టిప్స్ చెప్పరా ప్లీజ్?